ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సీనా గురించి. ఇప్పుడు జాన్ సీనా అయితే హిల్ టర్న్ చేసేసిండు. ఆయన కొంచెం బ్రేక్‌లో ఉన్నాడు. మూవీ షూటింగ్‌లో ఉన్నాడు. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే మన జాన్ సీనా ఫుల్ యాక్టివ్ ఉన్నారన్నమాట. సో రీసెంట్‌గా మన జాన్ సీనా ఎప్పుడైతే హిల్ టర్న్ చేసిండో, అప్పటినుండి మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ అయితే చాలా అప్‌లోడ్ చేస్తుండు. ఆ ఫోటోస్ ఏంది అంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇవి మూవీలో ఉన్న విలన్ క్యారెక్టర్స్ అన్నమాట. సో, విలన్ క్యారెక్టర్స్‌ని మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన జాన్ సీనా హిల్ టర్న్ అయిపోయింది కాబట్టి. అంటే ఇప్పుడు జాన్ సీనా క్యారెక్టర్ ఈ టైప్‌లో ఉంటదని హింట్ ఇస్తున్నాడా? లేదంటే దీనికంటే డేంజరస్‌గా తన హీల్ క్యారెక్టర్ ఉంటదని అంటే ఫ్యాన్స్ అందరికి చెప్తున్నాడా అనేది తెలియట్లేదు గానీ, సో, ఒక టీజ్ అయితే ఇస్తున్నాడండి. సో, ఇప్పుడు జాన్ సీనా హిల్ టర్న్ అయిపోయింది కాబట్టి, సో, తను పవర్‌ఫుల్‌గా ఉంటాను అన్నట్టుగా టీజ్ అయితే ఇచ్చిండు. సో, చూడాలి మరి ఎంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. ఆయన ఇప్పుడు వన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటది? ఆల్రెడీ మొన్న స్మాక్ డౌన్‌లో రేండీ ఆర్టన్, జాన్ సీనా పేరు తీస్తే జాన్ సీనాని బూ చేసినారు. అండ్ అంతే కాకుండా మన కోడీ రోడ్స్ జాన్ సీనా గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాని తిట్టినారు. సో, ఇప్పుడు వన్స్ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటది ఫ్యాన్స్ రియాక్షన్ అనేది అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో, చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చదు జాన్ సీనాని అలా తిట్టడం. జాన్ సీనా ఫ్యాన్స్‌కి దాదాపుగా నచ్చదు. బట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే జాన్ సీనా పవర్‌ఫుల్‌గా ఉంటాను అన్నట్టుగా టీజ్ అయితే ఇచ్చినారు. అండ్ అంతే కాకుండా ఇప్పుడు మన జాన్ సీనా కొన్ని స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు. మే మంత్‌లో అండ్ జూన్ మంత్‌లో కొన్ని స్మాక్ డౌన్ ఎపిసోడ్స్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ అంతే కాకుండా ఇప్పుడు మనకి రెస్సెల్‌మేనియా 41 అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే స్మాక్ డౌన్ కోసం కూడా మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. అంటే మనకి రెసల్‌మేనియా సండే అండ్ మండే రావచ్చు. సో, దాని తర్వాత రా జరుగుతది. సో, అదే వారంలో జరిగే స్మాక్ డౌన్ కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ చాలామంది అనుకునేదేందంటే మేబీ మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ రెసల్‌మేనియా 41లో అయిపోతారు. అండ్ దాని తర్వాత జరిగే స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా వస్తున్నారు. సో, కన్ఫర్మ్‌గా విన్ అవుతారని ఇలా అయితే అనుకుంటున్నారు. సో, దీంట్లో కూడా చిన్న లాజిక్ ఉంది. సో, విన్ అవుతారు కాబట్టి నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్నారని అనుకోవచ్చు. బట్ రెసల్‌మేనియా 41లో విన్ అయిన సూపర్ స్టారు అంటే మెయిన్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన సూపర్ స్టారు తను రాలో వస్తే మంచిగుంటది. రా కోసం కన్ఫర్మ్ లేరు. బట్ స్మాక్ డౌన్ కోసం మాత్రమే కన్ఫర్మ్ ఉన్నారనమాట. సో, ఇక్కడ ఏదో కొంచెం డౌట్ కొడుతుంది. అయినా సరే మళ్ళీ జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని అనిపిస్తుందన్నమాట. 2 విధాలుగా అనిపిస్తుంది. సో, మరి మీరేమంటారు? జాన్ సీనాని రెసల్‌మేనియా 41 అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ చేసేది దేనికోసం? రెసల్‌మేనియా 41లో జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడనా? లేదంటే విన్ కాడనా? సో, విన్ అయినా, విన్ కాకపోయినా కంపల్సరీగా తను రావాల్సిందే. ఏదో ఒకటి మాట్లాడాల్సిందే. నెక్స్ట్ ప్లాన్స్ ఏందో రివీల్ చేయాల్సిందే. సో, మళ్ళీ బ్రేక్‌లో వెళ్ళాడనుకో అది కరెక్ట్ ఉండదు. సో, ఫ్యాన్స్ అందరూ ఇగ తిట్టేస్తారు. ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మాత్రం కంపల్సరీగా జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో రావాల్సిందే కొన్ని రోజులు. అండ్ అంతే కాకుండా మన జాన్ సీనా సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో, మనకి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో మళ్ళొకసారి మేలో జరుగుతదంట. అండ్ దాని తర్వాత మనకి ఈ సంవత్సరం ఎండింగ్‌లో డిసెంబర్ 13థ్ అంటే మన కోసమైతే డిసెంబర్ 14థ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే ఉంది. సో, దానికోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారు. ఆ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరిగేది మన జాన్ సీనా హోమ్ టౌన్‌లో. ఈ ఇయర్ ఎండింగ్ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరిగేది మన జాన్ సీనా హోమ్ టౌన్‌లోనే. సో, దాంట్లో కంపల్సరీగా జాన్ సీనా ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, ఎంతైనా తన హోమ్ టౌన్. హోమ్ టౌన్‌లో కంపల్సరీగా జాన్ సీనా ఉండాలి. సో, అది బేబీ ఫేస్ అయినా సరే, హీల్ అయినా సరే. సో, ఆ టైంకి మేబీ ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ అంటే మేబీ జాన్ సీనా బేబీ ఫేస్‌కి టర్న్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే మన జాన్ సీనా హీల్‌లోనే రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదా? లేదంటే బేబీ ఫేస్‌గా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదా? సో, నాకైతే బేబీ ఫేస్‌గానే రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గేమ్ 'ట్రిపుల్ హెచ్' గురించి. సో, మన 'ట్రిపుల్ హెచ్' డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందని అనౌన్స్ అయితే చేసినారనమాట. సో, మనకి ఏప్రిల్ 1 నుండి మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరుకుతది. డబ్ల్యూడబ్ల్యూఈ రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఎన్ఎక్స్‌టీ అయినా సరే, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అయినా సరే, ప్రతి ఒక్క షో మన డబ్ల్యూడబ్ల్యూఈది నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడడానికి దొరుకుతది. ఇప్పుడైతే మనం టీవీలో చూస్తున్నాం. సో, మనకైతే 10-1 అండ్ 10-3, 10-4 ఛానల్స్‌లో వస్తుంది. టీవీలో చూస్తున్నారు. సో, ఏప్రిల్ 1 నుండి ఇక మనకి టీవీలో చూడడానికి దొరకదు. సో, డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమే, దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడమే, సో, డబ్ల్యూడబ్ల్యూఈని చూడడమే. సో, పాత ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కూడా మనకి ఈ నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో చూడడానికి దొరుకుతది. సో, మనకి ఇక మొత్తం మనకి నెట్‌ఫ్లిక్సే అన్నమాట. టీవీలో చూడడానికి దొరకదు. చాలామంది ఫ్యాన్స్ అయితే నారాజున్నారు దీనితోటి. సో, నేనైతే కొంతమందికి డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్రీగా చూసే యాప్ చెప్పినాను. క్రిక్‌ఫై అనే యాప్ చెప్పినాను. సో, ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి కూడా ఈ యాప్‌లో కూడా మనకి డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్రీగా చూడలేం. ఎందుకంటే ఓన్లీ నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది కాబట్టి, సో, ఈ యాప్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆప్షన్ అనేది లేదు.
సో ఇక మనం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమే. సో యాప్ ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఉంటది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నాకు నెట్‌ఫ్లిక్స్ యాప్ ఉంది. నేను సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను. నాకైతే సబ్స్క్రిప్షన్ ఉంది. సో మీరు కూడా అంటే డబ్ల్యూడబ్ల్యూఈని నేను మిస్ అవ్వద్దు చూడాలి అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ తీసుకొని డబ్ల్యూడబ్ల్యూఈని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చనమాట. సో చూద్దాం అంటే ఇప్పుడు అది వచ్చిన తర్వాత తెలుస్తది. ఏప్రిల్ 1న మనకి డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్‌లో లాంచ్ అయిన తర్వాత మన ఇండియాలో తెలుస్తది. సో ఏ విధంగా ఉంటది? సో ఏ విధంగా ఫ్రీగా చూడొచ్చనేది అప్పుడు తెలుస్తది. వన్స్ లాంచ్ అయిన తర్వాత మన ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో లాంచ్ అయిన తర్వాత మనకొక క్లారిటీ అయితే వస్తది. సో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లాగా వేరే సిమిలర్ యాప్ అయితే ఉంది. సో దాంట్లో మరి డబ్ల్యూడబ్ల్యూఈ టెలికాస్ట్ అవుతదా అనేది చూడాలి. సో వన్స్ అది మనకి ఎప్పుడు క్లారిటీ వస్తదంటే నెట్‌ఫ్లిక్స్‌లో లాంచ్ అయిన తర్వాత ఏప్రిల్ 1 నుండి మనకి క్లారిటీ అయితే వస్తది. సో ఇప్పుడు ఏప్రిల్ 1 అంటే మనకైతే ఏప్రిల్ 1న అంటే మంగళవారం అవుతుంది. సో మనకి ఆ రోజు వస్తది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళకి అంటే యూఎస్ఏ వాళ్ళకైతేనేమో మార్చి 31 అవుతది. మార్చి 31 నైట్ మనకి మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఏప్రిల్ 1 అవుతదనమాట. సో మరిప్పుడు ట్రిపుల్ హెచ్ ప్రకారం ఏప్రిల్ 1 అంటే మన ఇండియా టైమింగ్ టేబుల్ ప్రకారమా? లేదంటే యూఎస్ఏ టైమ్ టేబుల్ ప్రకారమా? సో వాళ్ళ ప్రకారం అయితే మనకి మంగళవారం రోజు నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి దొరకదు. బట్ మన టైమింగ్ టేబుల్ ప్రకారం అయితే ఏప్రిల్ 1 రోజు వస్తది. సో దీంట్లో కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంటదన్నమాట. బట్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నాడంటే ఏప్రిల్ 1 నుండే మనకి డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది ఇండియాలో అని చెప్పిండు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మన ట్రిపుల్ హెచ్ మన ఇండియా గురించి మాట్లాడింది కాబట్టి సో మన ఇండియా టైమింగ్ టేబులే ఉంటది. సో కంపల్సరీగా మనకి ఏప్రిల్ 1 నుండే మనకి షో కూడా మేబీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి దొరకచ్చనమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. దీనిపైన క్లారిటీ రావాలంటే కొంచెం టైం అయితే పడతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రావిస్ స్కాట్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రావిస్ స్కాట్ యొక్క మర్చండైజ్‌ని అయితే రిలీజ్ చేసిందనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మన ట్రావిస్ స్కాట్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వచ్చింది కదా! కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత మళ్ళొకసారి ట్రావిస్ స్కాట్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ మేబీ ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా ఇలాంటి న్యూస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ట్రావిస్ స్కాట్ మర్చండైజ్‌ని రిలీజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతే కాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ బెస్ట్ 30 హీల్ టర్న్స్‌ని అయితే రివీల్ చేసిందనమాట. సో దీంట్లో నంబర్ 1 పొజిషన్‌లో మన జాన్ సీనాది ఉంది. సో మన జాన్ సీనా హీల్ టర్న్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో చేసిన హీల్ టర్న్ అనేది డబ్ల్యూడబ్ల్యూలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హీల్ టర్న్ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ పేరిచ్చేసింది. సో చాలా మంది ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు దాదాపుగా షాక్ అయినారు. ఇలా ఎందుకు జరిగిందని. జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ షాకింగ్ మూమెంట్‌గా మన జాన్ సీనా హీల్ టర్న్ అయితే నిలిచిపోయిందన్నమాట. సో ఇంకా చాలా హీల్ టర్న్స్ ఉన్నాయి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ 30 బెస్ట్ హీల్ టర్న్స్‌ని అయితే లిస్ట్ ఔట్ చేసింది. సో ఆ లిస్ట్‌ని మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో అంటే ఈ లిస్ట్‌లో నంబర్ 1 పొజిషన్‌లో మన జాన్ సీనా హీల్ టర్న్ ఉండడానికి సో అర్హుడేనా? మీరేమంటారో దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో మీరు నన్నడిగితే సో జాన్ సీనాది బెస్ట్ హీల్ టర్న్ అని చెప్పాలి. సో సెకండ్ ప్లేస్‌లో మన హల్క్ హోగన్‌ది ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో మన సెత్ రాలిన్స్ అయితే ఉందన్నమాట. సెత్ రాలిన్స్ షీల్డ్‌కి బెటరైజ్ చేసి హీల్ టర్న్‌గా మారినారు. సో అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఆ స్టోరీ లైన్‌ని ఇప్పటి వరకు సాగదీస్తున్నారంటే సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. సో మీరేమంటారు? సో మీకు నచ్చిన హీల్ టర్న్ ఎవరిది? సో హీల్ టర్న్ చేసిన చాలా సూపర్ స్టార్స్‌లో మీకంటూ ఒక బెస్ట్ హీల్ టర్న్ అనేది ఉంటది. సో ఆ బెస్ట్ హీల్ టర్న్ ఏంటిదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. మాట్లాడదాం మన జై ఉసో గురించి. సో మన జై ఉసో రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. సో రీసెంట్‌గా స్మాక్ డౌన్‌లో మన నవోమి ఒక టైప్‌లో హీల్ టర్న్ చేసేసింది. జేడ్ కార్గిల్‌కి అండ్ బియాంకా బెలర్‌కి బెటరైజ్ చేసింది. సో దానిపైన రియాక్షన్ అయితే ఇచ్చిండు మన జై ఉసో. సో ఏమన్నాడంటే కొన్నిసార్లు ఇలా జరుగుతది. సమ్‌టైమ్స్ ఇలా జరిగిపోతది. సో మనం క్రాష్ ఔట్ అవుతామని మన జై ఉసో రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. సో మనం ట్రినిటీ ఫాటుని అంటే మన నవోమిని మెన్షన్ చేసిండు ఈ విధంగా. అండ్ ఇంతకుముందు మన జై ఉసో క్రాష్ ఔట్ అని మెన్షన్ చేసిండు. అండ్ ఇక్కడ మన ట్రినిటీ ఫాటుకి కూడా అంటే మన నవోమికి కూడా క్రాష్ ఔట్ అని మెన్షన్ చేసిండన్నమాట. సో ఇప్పుడు ఒక టైప్‌లో నవోమి హీల్ టర్న్ అయిపోయింది. అండ్ మన జై ఉసో కూడా హీల్ టర్న్ చేస్తారా ఏంది అన్నట్టుగా ఈ టైప్‌లో రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో మరి చూడాలి మన జై ఉసో హీల్ టర్న్ చేస్తే ఏ విధంగా ఉంటది. సో ఇప్పుడు క్రాష్ ఔట్ అంటే కంపల్సరీగా ఏదో కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. సో నార్మల్‌గా బేబీ ఫేస్ ఉన్న సూపర్ స్టార్‌కి ఎంతైతే పవర్ ఉంటదో సో దానికంటే కొంచెం ఎక్కువ పవర్‌ఫుల్‌గా కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మరి అది చూడాలి. రెస్ల్‌మేనియా 41లో జరుగుతదా? సో దాని తర్వాత జరుగుతదనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన లోగన్ పాల్ గురించి. సో రీసెంట్‌గా మన లోగన్ పాల్ ఫుట్‌బాల్ ఆడినప్పుడు ఒక గోల్ అయితే కొట్టిండు. దాని తర్వాత మన లోగన్ పాల్ సెలబ్రేషన్ ఏ విధంగా ఉందంటే మన లోగన్ పాల్ సూప్లెక్స్ కనెక్ట్ చేసినాడు, కవర్ చేసినాడు. వాళ్ళలో మెంబరు అంటే కౌంట్ చేస్తారనమాట. 1, 2, 3 అయిపోతది. మన లోగన్ పాల్ విన్ అయిందన్నట్టుగా ఈ టైప్‌లో సెలబ్రేషన్స్ అయితే చేసిండన్నమాట లోగన్ పాల్. వీడియో చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అండ్ మీరు నాకు కూడా షేర్ చేసినారు ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో
వదలడు. ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తూనే ఉంటాడు. సీఎం పంక్ అయినా సరే, రోమన్ రీన్స్ అయినా సరే, ఎవరైనా సరే ట్రోల్ చేస్తూనే ఉంటాడు కంపల్సరీగా. సో, రీసెంట్‌గా ఒక ఫ్యాన్ మన డ్రూ మెకంటైర్‌కి అంటే ట్రోల్ చేసినాడనమాట. అంటే నువ్వు అంటే ట్వీటింగ్ చేయడం ఆపేసేయి. నువ్వు సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం ఆపేసేయి. ఫస్ట్ నువ్వు మ్యాచెస్ పైన ఫోకస్ పెట్టు. నువ్వు మ్యాచెస్‌లో విన్ అవ్వని ఒక ఫ్యాన్ అయితే మన డ్రూ మెకంటైర్‌కి ట్వీట్ చేసినాడనమాట. సో, దానికి మన డ్రూ మెకంటైర్ ఏమని రిప్లై ఇచ్చినాడంటే, "అరే బాబు! నేను జిమ్మీ ఊసోతో గెలిచినాను. జిమ్మీ ఊసోతో ఫైట్ చేసిన మ్యాచ్‌లో నేను గెలిచినానని నువ్వు చూడలేదా?" అన్నట్టుగా మన డ్రూ మెకంటైర్ ఆ ఫ్యాన్‌కి రిప్లై అయితే ఇచ్చినాడనమాట. సో, రీసెంట్‌గా మన డ్రూ మెకంటైర్ జిమ్మీ ఊసోని ఓడించిండు. దానికంటే ముందు బ్యాక్ టు బ్యాక్ మన డ్రూ మెకంటైర్ ఓడిపోయిండనమాట. జిమ్మీ ఊసో చేతిలో ఓడిపోయిండు. అండ్ ఎలిమినేషన్ చాంబర్‌లో ఓడిపోయిండు. సో, దానికి ఆ ఫ్యాన్ రియాక్షన్ ఇచ్చిండు. సో, దానికి మళ్ళీ రిప్లైగా మన డ్రూ మెకంటైర్, "బాబు నేను మ్యాచ్‌లో గెలిచినాను. జిమ్మీ ఊసోని ఓడించినాను" అన్నట్టుగా రిప్లై అయితే ఇచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో మనకి ఏజే స్టైల్స్ అండ్ లోగన్ పాల్ అయితే వస్తున్నారు. అండ్ న్యూ డే వర్సెస్ మన డ్రాగన్ లీ అండ్ రే మిస్టీరియో మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. టొర్నాడో ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అంతే కాకుండా జెవుసో వర్సెస్ గ్రేసన్ వ్యాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతే కాకుండా మన కోడీ రోడ్స్ కూడా రేపటి రాలో వస్తున్నారన్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. అండ్ అంతే కాకుండా మనకి చాలామంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్న మ్యాచ్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య స్టీల్ కేజ్ మ్యాచ్. ప్రాబబుల్లీ ఈ మ్యాచ్‌లో మేబీ మన సెత్ రాలిన్స్ విన్ అవ్వచ్చు. సో, ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే మేబీ విన్నర్ అనేది కొంచెం అటు ఇటు అయినా గానీ, సో, ఆల్రెడీ మన సీఎం పంక్ సెత్ రాలిన్స్‌ని ఓడించిండు. రా ఎపిసోడ్‌లో ఓడించిండు. సో, ఇప్పుడు అంటే మన సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్‌లో విన్ అవ్వాల్సిన మూవ్‌మెంట్. సో, చాలామంది ఫ్యాన్స్ సెత్ రాలిన్సే విన్ అవుతారని అంటున్నారు. సో, మేబీ దాని తర్వాత మన రోమన్ రీన్స్ వచ్చి అటాక్ చేస్తారన్న టాక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్ ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు రోమన్ రీన్స్ ఫ్యాన్స్. సో, ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ రా అనేది మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరుగుతుంది. కంపల్సరీగా రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారన్నమాట. సో, చూడాలి మరి రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? సో, రూమర్స్ అయితే ఉన్నాయి రోమన్ రీన్స్ వస్తారని. సో, రోమన్ రీన్స్ వచ్చి సెత్ రాలిన్స్ పైన అండ్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌కి దారి తీస్తది రెస్లెల్‌మేనియా 41 కోసమని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో, చూడాలి వన్స్ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో, రేపే మనకి రా వస్తది. సో, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది రేపటి రా. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ బెల్లా గురించి. సో, మన నిక్కీ బెల్లా జాన్ సీనా హిల్టన్ పైన రియాక్షన్ అయితే ఇచ్చిందన్నమాట. సో, ఏమందంటే చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి ఫ్యాన్స్ దీనికోసం వెయిట్ చేసినారు. అంటే ఇప్పుడు ఇక ఫైనల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్ అడిగింది ఇచ్చేసిండు. ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇచ్చేసిండు అన్నట్టుగా మన జాన్ సీనా మంచి పని చేసినాడు అన్నట్టుగా ఈ టైప్‌లో మన నిక్కీ బెల్లా రియాక్షన్ అయితే ఇచ్చిందన్నమాట. అండ్ ఇప్పుడు నిక్కీ బెల్లా రిటర్న్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో, ఇంతకుముందు రాయల్ రంబల్‌లో వచ్చింది. సో, ఫ్యూచర్‌లో కూడా వస్తదని టాక్ అయితే ఉండింది. సో, తను కూడా ఇంట్రెస్ట్‌గానే ఉంది. సో, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు నిక్కీ బెల్లా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తదనమాట. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.